మహిళపై వేధింపుల కేసులో అరెస్టైన ఏపీ మంత్రి రావెల కుమారుడు సుశీల్ 2 రోజులు కస్టడీ విధించింది. అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఆ తర్వాత చంచల్గూడకు తరలించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, రావెల సుశీల్ కేసులో అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఏదైతే ఈ నెల 3వ తారీఖు రోజు 3:15 ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఫాతిమా అనే మహిళను వేధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ ని పోలీసులు అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అతని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కోర్టు అనుమతితో వీళ్ళు 2 రోజుల కస్టడీ కూడా కోవడం జరిగింది బంజారా హిల్స్ పోలీసులు. అంటే ఆ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు వీళ్ళు సుశీల్ ని 2 రోజుల కస్టడీ ఇవ్వాల్సిందిగా కూడా వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా ఈ సుశీల్ ని బంజారా హిల్స్ పోలీసులు విచారించడం జరిగింది. అయితే ఈ విచారణలో పూర్తిగా ఏకపక్షంగా జరిగిందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2 రోజులు కస్టడీ కోరినటువంటి బంజారా హిల్స్ పోలీసులు మొన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన సమయంలో సుశీల్ ని ప్రశ్నించకుండా కేవలం సుశీల్ తో పాటు ఉన్నటువంటి డ్రైవర్ ని ప్రశ్నించినటువంటి పోలీసులు డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ రోజు సంఘటనకు కారణమైనటువంటి ఫార్చ్యూనర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం అనేది. దాని తదనంతరం కూడా ఏదైతే నిన్న తీసుకొచ్చినటువంటి పోలీసులు ఎటువంటి ప్రశ్నలు కూడా వేయకుండా కేవలం నామమాత్రంగా ఇటు మీడియాను నమ్మించే విధంగా పోలీసులు కూడా ఈ విచారణ జరిపినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. అయితే ఈ విచారణ సమయంలో బాధితులను కానీ, బాధితుల తరఫు బంధువులను కానీ, అదేవిధంగా బస్తీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు వెళ్లి మరొకసారి పరిశీలించడం, ఇటువంటి సంఘటనలు ఏవి కూడా చేసుకోకుండా కేవలం నామమాత్రంగా వీళ్ళు కేవలం ఒక కారును స్వాధీనం చేసుకోవడం కోసమే ఈ కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్టుగా స్పష్టం అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 2 రోజుల కస్టడీ అనంతరం ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో నాంపల్లి 3వ మేజిస్ట్రేట్ ముందు అతని ముందు ప్రవేశపెట్టడం జరిగింది. తిరిగి అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. అయితే ఈ విచారణ సమయంలో సాధారణంగా ఇటువంటి కేసుల్లో విచారణకు తీసుకొచ్చిన సమయంలో అతను ఒకవేళ మద్యం తాగినట్టయితే అతనికి